హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో రాజుగారు ఈరోజు టేస్టీగా వెరైటీగా ఏం చేస్తారో కనుక్కుందామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో మాకోసం ఏం చేయబోతున్నారు? ఈ రోజు ఒక ఆకుకూరతో చేస్తున్నానండి. ఆకుకూర? ఎస్ అండి. బొబ్బర్ల చుక్కకూర. ఓ, బొబ్బర్ల చుక్కకూర. ఎస్ అండి. మంచి హెల్దీ డిష్ అన్నమాట. ఎస్ అంటే అలా ఆ పలుకులు కూడా ఉంటాయి మనకు మధ్యలో. సో ఈ ఆకుకూర అంటే మనకి ఇది మనకు కొంచెం గ్రేవీ లా వస్తుంది, చాలా బాగుంటుంది. నైస్ నైస్. ఓకే, మరి బొబ్బర్ల చుక్కకూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా? బొబ్బర్ల చుక్కకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగిన చుక్కకూర 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మనకి ఎప్పుడైనా ఆకుకూరలకి ఎక్కువ అవసరం ఉండదు. సో హ్యాపీగా సింపుల్ గా చేసుకుంటేనే బాగుంటుంది. యా, కాకపోతే కొంచెం ఆ బొబ్బర్లు లాంటివి కొద్దిగా ముందు ప్రిపేర్ చేసుకోవాలి మనం. నానబెట్టేసి ఉడికించేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. ఓకే. సో దీన్ని కొద్దిమంది ఏంటంటే ఆకుకూరతోనే పాటుగా ఉప్పు, కారం, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, సో ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసి ఉడికించేసేసి ఆ తర్వాత పోపు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అవును, అంటే బేసిక్ గా మనం ఈ పాలకూర, తోటకూరకి చేస్తూ ఉంటాం కదా. ఆకుకూరలకు చాలా వాటి కూడా కొంచెం అదే ఈజీగా అయిపోతుందని. ఇప్పుడు ఈ కాంబినేషన్ మీరు చుక్కకూర ఎందుకు తీసుకున్నారు? సో కొంచెం ఆ పులుపు కూడా ఉంటుంది, గోంగూరలో అంత కాకుండా కొంచెం లైట్ గా ఉంటుంది కదా. సో ఇలా మనకు ఏదైనా గింజలతో తీసుకున్నప్పుడు కొంచెం ఆ పులుపు అనేది బాగుంటుంది. అండ్ రెగ్యులర్ గా అందరూ కూడా ఎక్కువ తోటకూర, పాలకూరలే వాడుతూ ఉంటారు. అట్లీస్ట్ కొంచెం మనం చూపిస్తున్నప్పుడైనా ఇలా వెరైటీ ఆకుకూరలు చూపిస్తే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క పర్టికులర్ టేస్ట్ ఉంటుంది. సో అన్ని వాడితే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. ఓకే. సో దీంట్లో మనకు ఉల్లిపాయలు మొత్తంగా వేగక్కర్లేదండి, కొంచెం అలా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అంటే కొంచెం గ్లేజీగా అయిన తర్వాత మనం ఆకుకూర అది యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో దీంట్లో ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చుక్కకూర. సో బేసిక్ గానే మనకి అంటే ఆకుకూరలు అన్ని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది కాబట్టి రెగ్యులర్ గా ఒకటే ఆకుకూర తిన్నా కొంచెం బోర్ వచ్చేస్తుంది. సో ఒక రోజు తోటకూర, ఒక రోజు పాలకూర, ఒక రోజు చుక్కకూర, ఒక రోజు మెంతికూర, ఇలా పెట్టుకుంటే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా అన్ని ఆకుకూరలు కూడా తిన్నట్టుగా కూడా ఉంటుంది. సో ఉప్పు వేసాను, దాని తర్వాత కొద్దిగా కారం, అలాగే MTR మసాలా వారి పసుపు అండి. బేసిక్ గా ఆకుకూరలో ఒక వెరైటీ చేసుకుని ఇంకో కూర చేసుకుంటే మనకి రోజు ఆకుకూరలు కూడా ఉంటాయి. కాకపోతే అందరూ ఏంటంటే ఇంకా కొంతమందికి టైం ఉండక, కొంతమందికి ఏమో ఎవరు తినరాను, ఇలా బోల్డ్ అన్ని కారణాలు చెప్తూ ఉంటారు, వెతుకుతూ కూడా ఉంటారు. కాకపోతే తినేవాళ్ళు అట్లీస్ట్ కొంచెం అట్లా రెగ్యులర్ గా ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తుంటే బాగుంటుంది. సో ఆకుకూరలు మనం మారుస్తూ తీసుకుంటుంటే ఏంటంటే కొంచెం ఆ బోరింగ్ అనేది కూడా ఉండదు. అవును. ఓకే. సో ఇది కొంచెం ఆకుకూర ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం బొబ్బర్లు ఉడికించిన యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాం మరి. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ చక్కగా చుక్కకూర వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సహజంగా జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏది రుచించదు, నోరంతా చప్పగా అయిపోయి ఏం తినాలనిపించదు, అలాగే ఆకలిగా కూడా అనిపించదు. మంచి రుచికరమైన ఆహార పదార్థాలన్నీ కళ్ళ ముందున్నా కూడా అసలు కడుపులో ఆకలి అనిపించదు, ఏం తినాలనిపించదు. ఇలాంటప్పుడు చక్కటి చిట్కా ఉంది, ఫాలో అవ్వండి. ధనియాలు కొద్దిగా నీళ్ళు వేసి బాగా కషాయంలాగా మరగ కాచుకుని బాగా చల్లారిన తర్వాత ఈ ధనియాల కషాయాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బాగా నిద్ర పడుతుంది, నోటికి కూడా కాస్త రుచిస్తుంది, ఆకలి అవుతుంది, అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి.
సో మీరు ఫాస్ట్ గా చిట్కా చూసేస్తారు కదా, అండ్ అలాగే ఆకుకూర కాబట్టి ఇది కూడా చాలా ఫాస్ట్ గా మగ్గిపోయింది ఇక్కడ మనకి. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బొబ్బర్లు. ఆ చుక్కకూర టెక్స్చర్ చూస్తుంటే కొంచెం గోంగూరలా ఉంది కదా ఉడికేసరికి. అంతా కొంచెం టేస్ట్ కూడా గోంగూరకు దగ్గరగానే ఉంటుంది. పులుపు, కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో చక్కగా ఉట్టి ఆకుకూరలు తింటాం కొంచెం బోర్ అనుకుంటే ఇలా ఏమన్నా పప్పులు గానీ కొన్ని రకాల వెజిటేబుల్స్ అని, ఇప్పుడు బంగాళదుంప లాంటివి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో కొద్దిగా కాంబినేషన్స్ మార్చుకుంటే మనకి ఆకుకూరలు అయినా కూడా బోర్ కొట్టకుండా ఉంటాయి. అంటే ఉట్టి ఆకుకూరలు తినేవాళ్ళు హ్యాపీగా అలా తినొచ్చు. కొంచెం ఏమన్నా వేరే టేస్ట్ అయ్యి ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటే ఇలా ఈ బొబ్బర్లు కానీ పెసలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే కాబట్టి చక్కగా అవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన వంటల్లో బాగుంటుంది. సో రెడీ అయిపోయింది. కొద్దిగా లూజ్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగే వదిలేస్తున్నాను. ఇలాంటి కర్రీస్ మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటాయి, హ్యాపీగా చపాతీ లాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అంటే ఒక పక్క మనం చపాతీలు చేస్తే మరో పక్క ఇది కూర వేసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, బొబ్బర్ల చుక్కకూర రెడీ. వావ్, సో చూసారు కదండి, చాలా ఫాస్ట్ గా టేస్టీ అండ్ హెల్దీ బొబ్బర్ల చుక్కకూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొబ్బర్ల చుక్కకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన చుక్కకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బొబ్బర్లు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల చుక్కకూర రెడీ. బొబ్బర్ల చుక్కకూర వేడివేడిగా రెడీగా ఉందండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఇలాంటి హ్యాపీగా ఉట్టివి తినేసినా కూడా బాగుంటాయేమో. కొంచెం పులుపుగా తగులుతూ కొంచెం గింజలు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే చాట్ లాగా ఏదో. హ్యాపీగా తినేసేయచ్చు కదా. ఈ పులుపు అంటే ఇంత ఉంటే మనకి కూరల్లో బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇంచుమించు అంటే మనకి ఆ గోంగూరనే తలపిస్తోంది. చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా కదా. కొంచెం పులుపు తక్కుతుంది. గోంగూర ఏంటంటే మనం ఇంత క్వాంటిటీ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ పులుపు అయిపోతుంది. సో గోంగూర అంటే కొంతమందికి ఆ పులుపు వల్ల కూడా కొద్దిగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు దాని బదులుగా ఈ చుక్కకూర ట్రై చేస్తారు. ఆప్షన్ ఇది ఉంటుంది తీసుకోవడానికి. సో చాలా బాగుంది రాజు గారు, చాలా టేస్టీ. ముఖ్యంగా ఆ బొబ్బర్లకంతా కూడా ఆ పులుపు పట్టేసి చాలా బాగున్నాయి తినడానికి. సూపర్. సో చూసారు కదండి, చక్కగా టేస్టీ అండ్ హెల్దీ వెరైటీ. ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ వంట, మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనమంతా కూడా తలుపులకు ఇత్తడివి హ్యాండిల్స్ ఇలాంటివన్నీ అమర్చుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ శుభ్రపరిచే విషయానికి వస్తే దేంతో శుభ్రపరచాలి, ఎంత మరకలు పోవట్లేదే, ఎలా క్లీన్ చేయాలి అని చాలా మంది మదన పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు వెనిగర్తో కనుక ఈ తలుపులకున్న హ్యాండిల్స్, కిటికీలకు ఉన్నటువంటి హ్యాండిల్స్ వాటన్నింటినీ కనుక క్లీన్ చేసుకున్నట్లయితే కొత్తవిలాగా తలతల్లాడుతూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా. పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు చక్కగా వాళ్ళ చేతి వంటలు మనకి చేసి చూపించడానికి. మరి ఇద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ వెరైటీస్ ఏంటో చూద్దాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు రేణుక. రేణుక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మూసాపేట నుంచి. మూసాపేట్. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు ఇంద్రజ అండి. ఇంద్రజ. ఇక్కడికి వచ్చేసరికి మీకు గొంతలు అయిపోయిందా? మామూలుగా వాతావరణానికి అలా అయిందా? లేదండి, వర్షానికి. మీరు కూడా మూసాపేటేనా? మూసాపేట అండి. ఇద్దరికి పరిచయం ఉందా అండి? ఇద్దరం ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేసేయడానికి? సో ఏం ప్రిపేర్ అయ్యారు రేణుక మీరు? నేను చామదుంపలతో చిప్స్ చేస్తున్నాను. చామదుంపలతో చిప్స్. మీరు ఇంద్రజ గారు? మేము పేనీలతో లడ్డు చేయబోవాలి. పేనీలతో లడ్డు. సో స్వీట్ హాట్ బాగుంది కాంబినేషన్. సో ఫస్ట్ స్వీట్ మొదలు పెడదామా, హాట్ మొదలు పెడదామా? లేదంటే
నా చాయిసా? రొటీన్ గా ఎప్పుడు స్వీట్ అంటారు కదా, ఈసారి నేను హాట్ తో మొదలు పెడదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మీరు చేసేయండి, ఓకేనా? ఓకే అండి. మరి చామదుంప చిప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప చిప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చామదుంప చిప్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో రేణుక గారు మొదలు పెడదామా? మేడం ఇవి ఫస్ట్ మేము బాయిల్ చేసి తీసుకొని వచ్చాను. సో మరీ మెత్తగా కాకుండా కొంచెం సెమీ బాయిల్ అన్నట్టు, సెమీ బాయిల్ చేయాలి. వీటిని పీసెస్ సో సన్న స్లైసెస్ తీసేసుకోవాలి. ఓకే. సో మరీ మెత్తగా ఉడికిపోయినా మనకి అన్ని బ్రేక్ అయిపోతాయి, చేయడానికి కూడా రాదు కదా. అవునండి. మీరు ప్యాన్ వేడి చేసి సో ఆయిల్ బయట పెట్టినా. ఈరోజు ఈ చామదుంప చిప్స్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మా పిల్లలకి చాలా ఇష్టం మేడం ఇవి. వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది కదా, అవును, అందుకని చామదుంపల చిప్స్ అంటే మా పాప చాలా లైక్ చేస్తుందండి. ఓహో. సో ఇవి చేసుకుని నిల్వ చేసుకోవచ్చా మనము? 2-3 డేస్ ఉంటాయండి. 2-3 డేస్ ఉంటాయి. ఓకే. సో మీ పాపకి ఇవంటే బాగా ఇష్టం కాబట్టి వెదర్ కి తగ్గట్టుగా ఉంటుందని ఇది తీసుకున్నారనమాట. అవునండి. ఓకే ఓకే. కాకపోతే మనకి ఇది సింపుల్ రెసిపీయే కదా. అవునండి. సో ఆయిల్ వేడైతే అవి బంగాళదుంప చిప్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చా? బంగాళదుంప ఇంకా బంగాళదుంపకి మనం బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు, పచ్చివి స్లైస్ చేసేసుకొని చేసేస్తాం. ఓకే ఓకే. ఇద్దరు కూడా సింపుల్ రెసిపీస్ తో వచ్చారనమాట ఈ రోజు. ఓకే. సో రేణుక గారు మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే? నేను రీసెంట్ గా టీచర్ గా జాయిన్ అయినానండి. రీసెంట్ గా జాయిన్ అయ్యారు? జస్ట్ 10 days బ్యాక్. 10 days బ్యాక్. ఓ, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన ఈ దీంట్లో జాయిన్ అయ్యారా? అవునండి. ఇదేనా మీ ఫస్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్? ఇది వర్క్ చేసి మానేసారా? బిఫోర్ మ్యారేజ్ నేను చేశాను, ఆఫ్టర్ మ్యారేజ్ స్టాప్ చేశాను. ఓకే. దెన్ నౌ యు కంటిన్యూ. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఏం టీచ్ చేస్తారు మీరు? నేను బయాలజీ టీచర్. బయాలజీ 1 to 5th. 1 to 5th. ఓ, సైన్స్ ఒకసారి మా స్కూల్ చిల్డ్రన్ కి హాయ్ చెప్పండి మేడం. ఓ తప్పకుండా, కొలీగ్స్ కి. ఓకే. సో రేణుక గారి స్కూల్లో చదువుకున్న పిల్లలకి, కొలీగ్స్ కి అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. ఫ్యామిలీ మెంబర్స్ కి మేడం. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా హాయ్. స్కూల్ హాలిడేస్ మేడం. హాలిడేసా? ఓకే, నైస్ నైస్. సో మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఆటో క్యాడ్ ఇంజనీర్ గా చేస్తున్నారు. పేరేంటి? రత్నమయ్య. ఓకే. ఒక్కటేనా మీకు పాప? పాప బాబు ఇద్దరు మేడం. బాబు సాయి ప్రీతము. ఓకే. సో మీ పాప పేరేంటి? ప్రీతిక. సో మీ పాపకి ఇలాంటివన్నీ కరకరలాడేవన్నీ బాగా ఇష్టమా? ఫ్రై ఐటమ్స్ అన్ని కూడా. ఓకే. సో వేద్దామా? వేసేస్తాం మేడం. సో ఒక్కొక్కటి కొంచెం విడివిడిగా అట్లా అవి విడిపోతాయి మేడం. వేగిన తర్వాత విడిపోతాయా? యాక్చువల్ గా చామదుంప అనేది కొంచెం బంకలాగా ఉంటుంది కదా. కొంచెం కాదు, చాలా బంక ఉంటుంది. సో ఫ్రై అయితే సపరేట్ అయిపోతుంది. వేరే. ఓకే. ఇప్పుడు ఇంక ఇవి వేగిపోతే ఉప్పు కారం వేసుకుని తినే అంతే మేడం. సింపుల్ రెసిపీ. అంటే ఇవి బాయిల్ అవ్వడానికి కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది సిమ్ లో పెట్టేసి బాగా మనం క్రిస్పీగా చేయాలి. ఆ తడి అంతా పోవాలి. ఓకే ఓకే. ఓకే. సో ఇవంతా కూడా కలర్ చేంజ్ అయిపోవాలి కదా మనకి, మొత్తం రెడ్డిష్ గా రావాలి. మొత్తం రెడ్డిష్ గా వస్తే అప్పుడు మనము తీసుకోవచ్చు. ఓకే. సో టైం ఉంది కదా, వెయిట్ చేద్దాం మేడం. కలర్ చేంజ్ అయ్యాయి మేడం. ఓకే, తీసేసుకోవచ్చా? తీసేస్తాం. అన్ని రెడ్డిష్ గా వచ్చేసాయి కదా. అవును, కట్టేస్తున్నాను ఇంకా. సో ఇన్ని రోజులు చక్కగా ఇలాంటివన్నీ స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు మీ పిల్లలు రెడీ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు టైం ఉండదు. వాళ్ళు నేను సేమ్ మేడం. సేమ్ స్కూలా? సేమ్ కాదు, టైమింగ్ సేమ్. ఇంకా ఆల్మోస్ట్ ఇచ్చడం, నేను స్కూల్కి వెళ్ళడం. ఓకే. నేను ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. జస్ట్ వీటి మీద మనము ఈ ఉప్పు, కొబ్బరి, కారం, ఎండు కొబ్బరి, ఉప్పు, కారము, వెల్లుల్లి కొంచెం వేయాలి. మరి ఎక్కువ వేస్తే మనకి మెత్తగా అయిపోతుంది. ఓకే ఓకే. పొడి. సో ఆ పొడి దీనికి వేసు, అంటే ఓన్లీ ఉప్పు కారం కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తాం. ఓకే ఓకే, వేసేసేయండి. సో ఇవి చక్కగా ఉట్టిగా తినడానికి అండ్ అలాగే ఇలా అనండి కాల్చింది. అన్నంలో కూడా చాలా బాగుంటుంది మేడం. సైడ్ డిష్ అన్నట్టు. పప్పు చేసుకుంటాం కదా మనం, సైడ్ డిష్ కి ఇవి కూడా చాలా బాగుంటాయి. ఓకే ఓకే. డెకరేషన్ చేస్తాం.
చేస్తే మా చిల్డ్రన్ ఇద్దరు కూడా రైస్ బాగా తింటారు మేడం. రైస్ బాగా తింటారా? కొంచెం కారం కారంగా బాగుంటుందేమో వాళ్ళకి. అవును మేడం. ఓకే, సో వేయించిన జీడిపప్పు డెకరేషన్ ఓన్లీ. ఓకే, బాగుంది కలర్ఫుల్ గా. అంటే ఆ కారం కారం అట్లా బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో చామదుంప చిప్స్ రెడీ. ఓకే అండి, మరి చామదుంప చిప్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప చిప్స్ తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన చామదుంపలను గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన చామదుంప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప చిప్స్ రెడీ. ఓకే, సో వేడివేడిగా చామదుంప చిప్స్ రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఎస్, అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. ముందుగా మనం బాయిల్ చేసుకోవాలి ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డైరెక్ట్ గా చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం దురద ఉంటుంది కదా. అవును, ఈ చామదుంప అదేంటి కంద ఎప్పుడు చేసుకున్నా కూడా కొద్దిగా సరిగ్గా వేగపోతే దాని తర్వాత ఇంకా నరకమే అసలు. ఎస్, సో అవి చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా, కొంచెం లెంతీగా అయిన ప్రాసెస్ కరెక్ట్ గా చేసుకుంటేనే వాటిని మనం మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం. బాగున్నాయి, ఏంటో అరటికాయ చిప్స్ లో ఉన్నాయి. టేస్ట్ కొంచెం అలాగే ఉంది, అంటే బాయిల్ చేసాం కదా. అవును, సో బాగుందండి. సో మీరు పైనుంచి వేసుకున్న పౌడర్ కూడా కొంచెం బాగుంది ఆ టేస్ట్. అది కారం కారంగా ఇది బాగా వేగాయి, అంటే మరీ ఓవర్ గా కాకుండా చిప్స్ కరెక్ట్ స్టేజ్ లో మీరు తీసారు. సో అది మెయిన్. దీంట్లో మనం చిప్స్ చేసుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే కొద్దిమంది కలర్ చూస్తారు, కలర్ చూసే వరకు టేస్ట్ అనేది పోతుంది, కొంచెం సాఫ్ట్ గా అయిపోతుంటాయి కదా కొన్ని సార్లు. కానీ ఇక్కడ అన్ని బాగానే కరకరలాడుతూ బాగున్నాయి, చాలా బాగా చేశారు. నైస్. సో చూసారు కదండి, చామదుంప చిప్స్ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వర్షాకాలం వచ్చేసింది కదండి. వర్షాకాలంతో పాటే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఇలాంటివి వచ్చేస్తూనే ఉంటాయి. మరి వీటి నుంచి తగ్గించుకోవాలి అంటే అల్లంలో కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా మరగకాచి కషాయంలాగా చేసుకుని ఈ కషాయాన్ని తరచుగా తాగుతూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి వీటి నుంచి బాగా ఉపశమనం దొరుకుతుంది. మీ చేతి వంటలో చామదుంప చిప్స్ చూసేసారు కదా. సో రెడీ ఇంద్రజ గారు, మీరు పేనీల లడ్డు కదా? పేనీల లడ్డు చేయబోతున్నా. ఓకే అండి, మరి పేనీల లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పేనీల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి చక్కగా పేనీలోకి చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి లడ్డూలు చేసుకోవడానికి. మరి చూద్దాం, ఫాస్ట్ గా అయిపోతాయేమో ఇవి. సో స్టార్ట్ చేద్దాం ఇంద్రజ గారు. ఓకే మేడం. సో ఫస్ట్ ఇది వేయించాలా? వేయించాలి. నెయ్యి ఏం అక్కర్లేదా? కొద్దిగా లైట్ వేయాలి. మరి సన్నవి కాకుండా కొంచెం మీడియం. పేనీలతో చేయొచ్చు, దీంతో చేయొచ్చు, 2 విధాలా చేయొచ్చు మేడం. ఓకే, 2 విధాలా వచ్చేస్తుంది. సో ఇది ఎట్లా కలర్ చేంజ్ అవ్వాలా? గోల్డ్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ రావాలి. ఓకే. సో వచ్చిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలా? అవును మేడం. అంటే ఎట్లా చేస్తారు దీన్ని? పంచదార ఎట్లా పాకమా లేకపోతే లే మేడం, పౌడరా? మనం ఆయిల్ వేసుకుంటాం కదా మేడం, అది ఇలా వేసుకొని కలపడమే. అది కొద్దిగా వేడి వేసుకొని వేసేసుకోవాలి. పంచదార కూడా వెయిట్ చేయాలా? లేదు మేడం, నెయ్యా? పంచదార పౌడర్ చేసుకోవాలా? అయితే పౌడర్ చేసుకోవాలి. సో చేసుకుందామా ఈ పక్కన? ఓకే మేడం. ఇదంతా పడుతుందండి పంచదార? పడుతుంది. షుగర్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. షుగర్ ఎంత ఉంటే అంత బాగుంటుందా? అంటే మరి ఎక్కువ స్వీట్ అయితే బాగోదేమో? స్వీట్ ఉంటేనే బాగుంటుంది మేడం. స్వీట్ ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడు ఆడ తింటాం కదా మేడం, ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటాం కదా, దాన్ని బట్టి స్వీట్ ఎక్కువ ఉండాలి. మీరు ఎప్పుడో ఒకసారి తింటారనమాట స్వీట్, రెగ్యులర్ గా హాట్ మొత్తం. గ్రైండ్ చేద్దాం మేడం. చేయండి. ఆఫ్ చేసేనా? ఓకేనా? సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే.
ఇవి కూడా గ్రైండ్ చేయాలా? అవును మేడం, ఇవి వేసేసాను. ఇవి కొంచెం విరిపి వేయించుకుంటే బాగుండేదేమో కదా? అవును కానీ ఇవి ఇట్లనే ఉంటాయి కదా మేడం? ఇవి ఇట్లనే ఉంటాయి, కొద్దిగా మనకి గ్రైండ్ చేసుకోవాలన్నా ఇది కొంచెం పొడుగుగా ఉంది కదా? అవును మేడం. ఇది కూడా సేమ్ పౌడర్ లాగా చేసేసి పౌడర్ సేమ్. ఆఫ్ చేసేనా? సో నెక్స్ట్ ఈ ఆయిల్ అంటే మనం ఇది చుట్టుకోవడానికి చుట్టుకో వాటర్ ఏం కదా, దాని నుంచి మనం ఇది నెయ్యి వేసుకొని యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ కరిగితే చాలు కదా? అంతే మేడం. ఈ పౌడర్ అంతా అందులో తీసేసుకోండి. ఓకే మేడం. సో బేసిక్ గా పేనీల్ లడ్డూకి కొంచెం పేనీల్ అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి, ఎందుకంటే మనం పౌడర్ చేస్తే ఎంతైనా తక్కువ అయిపోతుంది కదా? తక్కువ అయిపోతుంది. మనల్ని బట్టి మన తినేది బట్టి వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నెయ్యి లేకపోతే కాదు, ఇది నెయ్యి వేస్తేనే బాగుంటుంది. మా ఇంట్లో మా మమ్మీ స్వీట్ బాగా చేస్తారు. మీ మమ్మీ స్వీట్ బాగా చేస్తారా? చాలా. ఈ లడ్డు ఎవరు నేర్పించారు మీకు? మమ్మీ. మమ్మీయేనా? ఓహో. మమ్మీ డాడీ ఇద్దరికి హాయ్ చెప్పండి. మమ్మీ డాడీ ఇద్దరికి హాయా? సో మీ అమ్మగారికి నాన్నగారికి ఇద్దరికి కూడా హాయ్. మా బంధువులకి అందరికి హాయ్. మీ బంధువులకి అందరికి కూడా హాయ్. ఓకేనా? ఓకే మేడం. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులే మేడం. ఇద్దరు బాబులేనా? ఏం చదువుకుంటున్నారు? 5th, 2nd. 5th, 2nd. ఓకే. సో ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పెద్ద బాబు సాకేత్. చిన్న బాబు పేరు సుప్రజ్. ఓకే. అట్లనే మా అన్నయ్య వాళ్ళకి, మా వదిన వాళ్ళకి, మా తమ్ముని వాళ్ళకి, అందరికి చెప్పేసండి. మీ అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ అందరికి కూడా హాయ్. మీరు అరేంజ్ చేస్తుంటారు? కిరాణా షాప్ బిజినెస్ అన్నమాట. బిజినెస్. ఆయన పేరు ఏమిటి? ఉమేష్ అండి. ఉమేష్. ఓకే. సో చక్కగా మాటల్లో జీడిపప్పు కిస్మిస్ అందులో వేసారనమాట. మేడం మీరు ఇవ్వాలని అంటే మీరు వేసారని సంగతి వాళ్ళకి తెలియదు కదా, అదే నేను చెప్తున్నాను అనమాట. అంటే ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తో చేసుకోవాలనుకుంటే అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు నెయ్యి వేస్తూ చుట్టేసుకోవటమేనా? ఓకే మేడం. దబుక్కుని చేయబెట్టకండి, కాలుతుందేమో. స్పూన్ తో ఒకసారి కలిపేసి తర్వాత సో సున్నుండలాగా నెయ్యి వేసుకుని బాగా చుట్టుకోవాలన్నమాట ఇది. ఓకే. చూసుకోండి, వస్తుందేమో చుట్టడానికి. కానీ బాగుంది ఐడియా, పేనీలతో లడ్డు. ఎందుకంటే జనరల్ గా మనకి లడ్డూలు అంటే ఏవో అంత రవ్వ లడ్డు ఇట్లా చేయగలుగుతారు. ఈ ఐడియా ఏదో బాగుంది. మా మమ్మీ చాలా వెరైటీలు వంటలు చేస్తుంది మేడం. అవునా? సో మీరు అన్ని ఆవిడ నేర్చుకుంటారా? మా మమ్మీ వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా మరదలు వాళ్ళు ముగ్గురికి బాగా చేస్తారు. పండుగలు వచ్చినాయంటే ఫ్యామిలీ మేడం. ఒకటి జాయింట్ ఫ్యామిలీ లే మేడం, కలిసే ఉంటారు అందరు. అదే జాయింట్ ఫ్యామిలీ. మా అన్న వాళ్ళు, మా మమ్మీ వాళ్ళందరూ బాగా చూసుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి మేడం. ఓకే. మళ్ళీ అత్తయ్య గారిని మర్చిపోతే ప్రాబ్లం వస్తుంది. సో మీ అత్తగారికి, మీ అత్తగారు వాళ్ళ తరపున అందరికి, మీ అమ్మగారు వాళ్ళ తరపున అందరికి కూడా హాయ్. లడ్డూలు రౌండ్గా చుట్టట్లేదు మీరు? ఇది ఆయిల్ ఇది గ్రైండర్, ఇదైతే ఇట్లనే వస్తుంది. ఓకే. ఎందుకంటే ఈ పెయిన్ మనం మిక్స్ చేస్తాం కదా మేడం, దానివల్ల ఇట్లా రౌండ్ రావన్నమాట, విడిపోతుంది. ఓహో. ఇవి నిల్వ ఉంటాయా? ఉంటాయి మేడం. ఎన్ని రోజులు? మనము వాటర్ వేయకుండా ఉంటే 10 రోజుల దాకా ఉంటాయి. వాటర్ కనుక వేస్తే కనుక ఉండేవి. మా పిల్లలకి స్వీట్లు ఎక్కువ ఇష్టం, మా చిన్న బాబు పెద్ద బాబుకి. మేము అభిరుచి రోజు చూస్తామండి. ఇంట్లో ట్రై చేస్తుంటారా వంటలు? చాలా చూస్తాం. నేర్చుకున్నారా? థాంక్స్ టు ఈటీవీ మేడం. వెల్కమ్ అండి. ఈటీవీ వాళ్ళకి ఎంత చెప్పినా కృతజ్ఞతలు. మాకు చాలా చాలా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండ్ యూ వెల్కమ్. ఓకే. మేము రోజు ఎదురు చూస్తాం మేడం, మాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, మేము ఎప్పుడు ఇక్కడ నిలబడి చేస్తాం. ఎప్పుడు SMS చేస్తే అప్పుడే ఛాన్స్ వస్తుంది. సో మీరు SMS చేశారు, ఛాన్స్ వచ్చేసింది కదా. అందరూ అప్రూవ్ పడుతుంటారు, అంటే చేసినా వస్తుందో రాదా అని. తప్పకుండా SMS చేసిన వాళ్ళందరికీ అవకాశం వస్తుంది కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా చేసేసారు. ఎప్పటి నుండో ఉంది మేడం మాకు రావాలని. ఈటీవీ వల్ల మాకు అవకాశం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి. ఓకే. సో లడ్డూలు రెడీ కదా మనకి? ఓకే. ఇంకేమైనా ఉన్నాయి? ఓహో, కిస్మిస్ లా పెట్టండి. మాటలు పడి మర్చిపోయారు. అది
ఎందుకంటే ఈటీవీకి రావాలి రావాలని అన్నాం కదా, వచ్చిన సంతోషంలో ఆ మిరియాల పొడి ఇది అది వద్దులేదు, ఇలాచి పొడిగిన మర్చిపోయారు కదా, పర్వాలేదు. యాక్చువల్ గా పంచదారలో వేసేసుకొని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుండే. అది సంతోషం పట్టలేక మాకు ఇట్లా మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ. సో రెడీనా? ఓకే మేడం. ఓకే మరి పేనీల లడ్డూలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పేనీల లడ్డు తయారు చేసే విధానం: ముందుగా పంచదార మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి సన్న సేమియా వేసి వేయించాలి. వేయించిన సన్న సేమియా మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో ఈ పేనీల పొడి, పంచదార పొడి, జీడిపప్పు, కిస్మిస్, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, పేనీల లడ్డు రెడీ. ఓకే మరి పేనీల లడ్డు కూడా రెడీ. సో రాజు గారు ఇందాక చక్కగా కరకరలాడే చిప్స్ టేస్ట్ చూసారు. సో ఇప్పుడు పేనీలతో లడ్డు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అదే మనకి అదేదో లడ్డు ఉంటుంది కదా, సున్నుండ కూడా కొంచెం టైప్ లో. టేస్ట్ చూడండి. వచ్చిన బంధువులకి మళ్ళీ తినడానికి లేట్ అయిపోతే మళ్ళీ కంగారు పడతారని. వాళ్ళు కంగారు పడతారా, మనం కంగారు పడతావా? రెండు బాగుందండి. ఆ పేని ఇట్లా రవ్వలాగా కరకరలాడుతూ బాగుంది. నైస్, టేస్టీగా ఉంది. అంటే ఆ పేని ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తోంది. బాగుందండి, మీ అమ్మగారు ఐడియా బాగుంది. నైస్. సో ఎలా ఉన్నాయి రాజు గారు, స్వీట్ అండ్ హాట్? రెండు కూడా బాగున్నాయి. దేనికి అవే కొంచెం డిఫరెంట్ గా ఇద్దరు కూడా చేశారు. ఫేనీలో ఇలా బాగుంది. కొంచెం ఆ ఫ్లేవరింగ్ ఒకటి తగ్గింది. ఓకే, సో బట్ ఇంకొంచెం అంటే ఇలా అంటే కొంచెం రౌండ్ గా చుట్టుకుంటే ఇంకొంచెం బాగుంది. అది ఆయిల్ ఎక్కువ చూసుకొని వేసుకోవాలి. ఏదైనా మనం వంటలు చేసేటప్పుడు మనకు అక్కడే అనే చోటే మనకు కొంచెం వచ్చేది. కాబట్టి కొంచెం అది చేసుకుంటే కొంచెం యాలకుల పొడి అవన్నీ యాడ్ చేసుకుని బాగుంటుంది. లేకపోతే ఇంకేదైనా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం బ్యాండింగ్ కోసం జీడిపప్పు పొడి కానీ, లేదా బాదం పొడి, లేదా వేరుశనగ పలుకుల పొడి కూడా కొంచెం మనం కచ్చపచ్చగా చేసేస్తే కొంచెం చుట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం బ్యాండింగ్ బాగుంది, షేప్ కూడా కరెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ట్రై చేయండి. రెండు డిష్లు బాగున్నాయి. కొంచెం బెటర్గా చామదుంప చిప్స్. ఓకే, సో రేణుక గారు విన్నర్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో రేణుక గారు మీకు కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి ఈటీవీ అభిరుచి తరపున. థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఇంద్రజ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి. మీకు కూడా థ్యాంక్స్ మేడం. రాజుగారు వెరైటీస్ అన్ని నేర్చుకుంటున్నాం మేడం. వెల్కమ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పెరుగును మన ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఒంటికి చలువ చేస్తుంది, అలాగే శరీరానికి శక్తి లభిస్తుంది, మలబద్ధకం లాంటివి దూరం అవుతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కరగాలి, స్లిమ్ గా కనిపించాలి అనుకునే వాళ్ళు మాత్రం పెరుగు తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే పెరుగు బాగా తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరిగిపోయి బాగా స్లిమ్ గా తయారయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. రాజు గారు గుమగుమలో మంచి టేస్టీ అండ్ హెల్దీ వంట చూపించేశారు. ఓకే, అండ్ మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా చక్కగా ఒకళ్ళు హాట్ ఒకళ్ళు స్వీట్ చేసేసారు. ఇంకా ఫైనల్ గా అందరూ వెయిట్ చేసే సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో మరి ఈ రోజు ఇందులో ఏం చేయబోతున్నారు? నేను ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. స్నాక్ చీజీ క్యాప్సికమ్. మళ్ళీ చీజ్ వచ్చింది. సో చీజీ క్యాప్సికమ్. సో చీజీగా క్యాప్సికమ్ ఫ్లేవర్ కొంచెం స్టఫింగ్ లో వస్తుంది మనకు. సో చాలా బాగుంటుంది. సూపర్. ఓకే అండి, మరి జస్ట్ మినిట్ లో చీజీ క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చీజీ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన చీజ్ అరకప్పు, క్యాప్సికమ్ 4, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. ఇంగ్రీడియంట్స్ చూస్తేనే ఇక్కడ నోరూరటం స్టార్ట్ అయిపోతుందండి. సో ఫాస్ట్ గా ప్రాసెస్ చూసేస్తే హ్యాపీగా మేము తినేయొచ్చు. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఎస్ అండి.
ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కొంచెం మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళు దొరికాయి మీకు అన్ని చిన్న చిన్నగా. క్యాప్సికమ్ అనగానే అంతంతే ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి. కొంచెం మనం వెతకాలి. ఇలా పైన కట్ చేసేసి లోపల స్టఫింగ్ వీలుగా ఇలా రెడీ చేసి గింజలు అంతా తీసేసి, సో ఒక బౌల్లో ఏదైనా బంగాళదుంప డిష్ ప్రిపరేషన్ అంటే మనకి కొంచెం ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ లుక్ కానివ్వండి అన్ని కూడా బాగుంటాయండి. సో దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, చీజ్ దీంట్లో కొంచెం తురుము వేసేస్తున్నాం. పొటాటో ఇంకా చీజ్ కాంబినేషన్ అసలు సూపర్. సో కొన్ని అదే ఇలాంటి స్లైసెస్ ల మీద కూడా కొంచెం అలా తురిమేసేసి అవును గ్రిల్ చేసుకొని కూడా తింటూ ఉంటారు కదా, స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇంక ఇలాంటి వాటికి ఫ్యాట్ లేదు, ఏమీ లేదు, తినేటివే. తర్వాత సంగతి కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఆ క్యాలరీలు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు, పరిగెట్టు నడుచు. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం నిమ్మరసం కూడా. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఆ చీజ్ స్మెల్ బాగా తెలుస్తుంది మిక్స్ చేస్తూ ఉంటే. సో బేసిక్గా ఇలా చీజ్ అంతా కూడా పొటాటోలో మిక్స్ అయిపోతే అది మనము చేసుకున్న తర్వాత తింటుంటే ఆ చీజ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందో. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక్కొక్క క్యాప్సికమ్ లోపల మనం స్టఫ్ చేసేసుకోవాలి. సో రాజుగారు మీరు స్టఫ్ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. సో రాజుగారు ఇక్కడ చక్కగా క్యాప్సికమ్ లో స్టఫ్ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా సోఫాల కింద అలాగే బెడ్స్ కింద నల్లులు పట్టేస్తూ ఉంటాయి, ఇతర క్రిమి కీటకాలు చేరిపోతూ ఉంటాయి. దీనివల్ల పడక సరిగ్గా కుదరక కూర్చున్నప్పుడు చెరచెరమంటూ రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రకృతి మనకి కొన్ని ఆకుల్ని ప్రసాదించిందండి, తులసాకుల రూపంలో, వేపాకుల రూపంలో. చాలా మంచి ఆకులు ఇవి. వీటిని కనుక బెడ్ కింద కానీ సోఫా దగ్గర కానీ ఉంచుకున్నట్లయితే నల్లులు ఇతర క్రిమి కీటకాలు అక్కడ చేరకుండా ఉంటాయి. సో చిట్కా చూసేసారు కదా రాజుగారు, సో రెడీ అండి. సో పైన కూడా కొద్దిగా చీజ్ తురుము వేసేద్దాం. ఎంత ఎక్కువ చీజ్ ఉంటే అంత బాగుంటుంది. ఎస్. సో రాజుగారు ఇప్పుడు ఇదిలా మనం ఫ్రై చేసేసుకుంటామా? లేదండి, గ్రిల్ చేస్తున్నాను. ఓకే, సో అయితే ఇంకా మనకి స్టవ్ తో పని లేదనమాట దీనికి. లేదు. ఒకవేళ అవెన్ లేకపోతే అప్పుడు మనం జస్ట్ ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసి ఆ పలంగా పెట్టేసుకోవచ్చా? ఓకే. సో చీజ్ వేసినప్పుడు కొంచెం మూత పెట్టేసేసి పెట్టేస్తే మనకు కొంచెం లోపల స్టీమ్ ఉంటుంది కదా, అక్కడ మనకు ఆ చీజ్ అనేది కరుగుతుంది. ఓకే. సో దీని ఎంతసేపు మనం గ్రిల్ చేసుకోవాలి? ఒక 6 minutes సరిపోతుంది. 5 to 6 minutes. సో అది చూసుకొని కొద్దిగా క్యాప్సికమ్ అయింది లేని దాన్ని బట్టి మనం తీసేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క మైక్రోవేవ్ కంపెనీ బట్టి కూడా కొంచెం ఆ సెట్టింగ్స్ తేడాగా ఉంటుంది. ఓకే, సో మైక్రోవేవ్ పెట్టేస్తాను. సో 6 minutes కాబట్టి మనం చక్కగా కార్వింగ్ చేసేసుకోవచ్చేమో కదా. క్యారెట్ అలాగే రెడ్ రాడిష్ తీసుకున్నాను. ఓకే. సో క్యారెట్ కొంచెం బేస్ తీసుకుని అవి స్లైసెస్ లా కట్ చేసి దీని లోపల నేను ఇన్సర్ట్ చేస్తాను. ఓకే. సో ఫ్లవర్ లా వస్తుంది కదా మనకు. సో అంత సైజ్ అక్కడ లేకున్నప్పుడు మనకు కావాల్సిన సైజ్ వరకు మనం ట్రిమ్ చేసేసుకోవాలి. సో దీనికి ఇలా స్లిట్ ఇస్తున్నానండి. ఓకే. ఆపోజిట్గా ఈ రెండింటి మధ్యలో. అలాగే మళ్ళీ పైరు ఈ రెండింటి మధ్యలో వస్తుంది.
ఓకే, దీన్ని మనం ఇప్పుడు స్లైసెస్లా కట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 rows సరిపోతాయి. కొంచెం పలుచగా చేసుకోలేమో కదా ఇది? అవునండి, కొంచెం మనం వాటర్లో వేస్తే ఆ ఫోల్డింగ్స్ బాగా వస్తాయి, పల్చగా ఉంటాయి. కాబట్టి పల్చగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, లుక్ అప్పుడు టోటల్గా మారిపోతుంది. అది బేసిక్గా ఆ లోపల స్లైస్కే మంచి అంటే డిజైన్ లాగా డిజైన్ లాగా చాలా బాగుంది. సో ఫస్ట్ కింది రో పెట్టేసేద్దాం. సో స్లైసెస్ కూడా ముందు మనం వాటర్ లో వేసి పెట్టేసుకుంటే మనకి ఇన్సర్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో క్యారెట్ ని కూడా మనం అలా కొంచెం ఘాట్లు పెట్టిన తర్వాత వేస్తే అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది కదండి. సో వాటర్ లో వేసిన తర్వాత అది ఇంకొంచెం ఇలా వెడల్పుగా అవుతుంది. ఓకే ఓకే. సో అలా కూడా ముందు చేసి పెట్టేసుకుని ఇవి తర్వాత ఇన్సర్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే, వావ్, సింపుల్ గా ఉన్నా చాలా బాగుంటుంది. ఇది మనం తీసుకున్నాం కదా, వాటర్ లో వేస్తే చక్కగా ఇంట్లో బాగా ఫుల్ గా విచ్చుకుంటుంది. సూపర్. సో ఒక 2 minutes అయితే మనకి అది కూడా రెడీ అయిపోతుంది. ఒకసారి చూద్దామా. సో చీజ్ కొంచెం మెల్ట్ అయిందండి, కొంచెం లైట్ ఆ బ్రౌనిష్ కలర్ వస్తే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో వెయిట్ చేద్దాం. ఓకే, అయితే వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆహా, చాలా బాగా స్మెల్ వస్తుంది. So nice. ఆ చీజ్ అంతా కొంచెం అట్లా బ్రౌన్ గా అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సూపర్, చీజీ క్యాప్సికమ్ రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా చీజీ క్యాప్సికమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజీ క్యాప్సికమ్ తయారు చేసే విధానం: ముందుగా క్యాప్సికమ్ లను స్టఫింగ్ కు వీలుగా కట్ చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, తురిమిన చీజ్, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్స్ లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 5 నుంచి 10 నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి. అంతే, చీజీ క్యాప్సికమ్ రెడీ. సో వేడివేడిగా చీజీ క్యాప్సికమ్ రెడీ అండి. సో క్యాప్సికమ్ చక్కగా అంటే చూడడానికి అదే కలర్ లో ఉన్న బాగా కుక్ అయిపోయింది, అంటే సాఫ్ట్ అయిపోయింది. యా, చీజ్ పై నుంచి కూడా వేసుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. బాగా మెల్ట్ అయిపోయింది. అవును, బంగాళదుంపలో కలిపి మెల్ట్ అయిపోయింది ఆ వెయిట్ కి. యా, సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీ. అండ్ కొంచెం ఏమైనా సాసెస్ తో అట్లా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంది, సూపర్ గా ఉంటుంది. సో చూసారు కదండి, చీజీ క్యాప్సికమ్ సింపుల్ గా చేసుకోవచ్చు స్నాక్ ఐటమ్. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. బెండకాయలు, అదేనండి లేడీ ఫింగర్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో సమృద్ధిగా పీచు ఉంటుంది, కానీ వండుకోవడానికే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే జిగురుగా బంకగా సాగుతూ ఉంటుంది. ఎలా వండుకోవాలి అని చక్కటి చిట్కా ఉంది, చెప్తాను, ఫాలో అయిపోండి. బెండకాయలు బాగా కడుక్కున్న తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మంచి కాటన్ క్లాత్ తో బాగా తుడిచి దాని తర్వాత కట్ చేసుకుని ఫ్రై కానీ, పులుసు కానీ, సాంబార్ కానీ ఇలా నచ్చిన విధంగా వండుకోవచ్చు. జిగురు అనే సమస్య ఉండదు, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. బొబ్బర్లు చుక్క కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బొబ్బర్లు చుక్క కూర. ఇప్పుడు బొబ్బర్లు మనకు మెయిన్ గా అందులో ఉన్న పోషక విలువ ఏంటంటే ప్రోటీన్. చుక్క కూరలో మనకు ఒకటేమో ఫోలిక్ యాసిడ్, మరొకటి ఐరన్. ఇప్పుడు ఐరన్ అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూడమని చెప్తూ ఉంటారు. అంటే మన బ్లడ్ పరిస్థితి ఏంటి అని. సో
సో ఐరన్ అనేది డైరెక్ట్గా మన బ్లడ్కి రిలేటెడ్ అండి. మన ఒంట్లో ఉన్న బ్లడ్ సెల్స్ కానీ, లేకపోతే మనం ఎంత హుషారుగా హ్యాపీగా ఉన్నాము, ఎనర్జీ లెవెల్స్కి, వీటికి అన్నిటికీ కూడా ఐరన్ లింక్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఐరన్ లోపిస్తుందో అప్పుడు ఇమీడియట్గా ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ అనీమియా అంటే రక్తహీనత వస్తుందన్నమాట. సో ఐరన్ అనీమియా, ఐరన్ రిలేటెడ్ అనీమియా ఎప్పుడు కూడా చిన్నపిల్లల్లో కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు హార్ట్ సర్జరీ కానీ, బ్రెయిన్ సర్జరీ కానీ, ఇలాంటి పెద్ద సర్జరీస్ అయ్యాక కూడా వాళ్ళకి ఇమీడియట్గా ఈ రక్తహీనత కనిపిస్తుంది. సో ఎప్పుడు ఇంట్లో ఎవరైనా చిన్న సర్జరీ కానీ పెద్ద సర్జరీకి కానీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే మనకు ఫర్దర్గా అనీమియా అనేది మనం రాకుండా చూసుకోవచ్చు. సో ఈ చుక్కకూర లాంటి ఐటమ్స్ వాటికి బాగా యూజ్ అవుతుందండి. క్యాలరీ కూడా చాలా లిమిటెడ్ అండ్ బ్యూటిఫుల్. ఈ డిష్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనకు ప్రోటీన్ కూడా కావాలి సర్జరీకి ప్రిపేర్ చేసే వాళ్ళకి. సో డెఫినెట్గా ఈ రెండు కలగలిపి మనకు సూపర్గా ఈ ప్రోటీన్ ప్లస్ ఐరన్ కాంబినేషన్తో చాలా బాగుందండి. క్యాలరీస్ కూడా లిమిటెడ్ అండి, జస్ట్ 300 క్యాలరీస్ మనకు సరిపోతుంది. చామదుంప చిప్స్ నెక్స్ట్. చామదుంపల చిప్స్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్. ఏంటి చిప్స్ ఇంట్లో చేసుకోమంటున్నారు వీళ్ళు, డీప్ ఫ్రై అని అనుకుంటున్నారా? డెఫినెట్గా మీరు మనం ఎక్కడైనా పెద్ద పెద్ద ఈ మార్కెట్లో దొరికే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, ఫింగర్ చిప్స్ కానివ్వండి, ఇవన్నీ చూసారంటే అందులో ఎన్ని రకాల కెమికల్స్ వాడుతున్నారంటే సోయాబీన్ ఆయిల్ అని, బీఫ్ ఫ్యాట్ అని, ఇలాంటివన్నీ కూడా వాడుతున్నారండి. సో అలాంటివి వాళ్ళకి బయట కొనివ్వడం కంటే చక్కగా మనం ఇంట్లో ఇలా సింపుల్గా వాళ్ళకి చిప్స్ చేసిస్తే అది తిన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం అన్వాంటెడ్ కెమికల్స్ లేకుండా కూడా ఉంటుంది. డెఫినెట్గా హై క్యాలరీ అండి, వీ నో, అది డీప్ ఫ్రై కాబట్టి మనకు తెలుసు. కానీ పిల్లలు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో శుభ్రంగా చక్కగా మనం ఇంట్లోనే ఇలాంటివి ప్రిపేర్ చేసిస్తే హైజీనిక్గా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, అన్వాంటెడ్ ఎలిమెంట్స్, మనకు అవసరం లేని పోషక విలువలు అనేవి ఇందులో ఉండవు. సో చిప్స్లో ఉన్న క్యాలరీస్ ఎంత? 100 గ్రామ్స్ చిప్స్లో మనకు 700 క్యాలరీస్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ప్లాస్టిక్లో మనకు దొరుకుతుందండి బయట చిప్స్. సో ప్లాస్టిక్ ఐటమ్స్ బ్రీత్ కూడా చేయకూడదు, అంటే ఊపిరి కూడా పీల్చకూడదు అని చెప్తూ ఉంటారనమాట. సో అంత ప్లాస్టిక్ చిప్స్లో, అంతటి చిప్స్లో మనం మళ్ళీ ప్లాస్టిక్ ఐటెంలో ఉన్న చిప్స్ తిన్నామనుకోండి మనకి ఇంకెంత హానికరం అది. సో ఇట్స్ నాట్ బయోడిగ్రేడబుల్. ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా మన హెల్త్ని కొలాప్స్ చేయగలదు. సో మన లైఫ్ నుంచి ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి మనం తినడం మానాలి. సో చామదుంపల చిప్స్ లాంటివి మనం నోట్ చేసుకొని పిల్లలకు చేసిస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పేనీల లడ్డూలో మనకు సన్న సేమియా, తర్వాత షుగర్, డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో మనం షుగర్ అండ్ సన్న సేమియా రెండు కూడా ప్రాసెస్డ్ కాబట్టి మనం ఇలాంటివి తక్కువ తింటే కూడా ప్రాబ్లం లేదు. సో ఏది ఎలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో కానీ స్వీట్స్లో కానీ ఏది ఎలా తినాలో మనం తెలుసుకోవాలి. ఇందులో క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. రౌండ్ అబౌట్ ఒక చిన్న సైజ్ పెనీలో మనకు ఆ లడ్డు, అంటే ఆ పెనీతో చేసిన లడ్డులో 250 క్యాలరీస్ దాకా కూడా ఉండొచ్చు. సో తగ్గించి తీసుకుంటే బాగుంటుంది. తర్వాత చీజీ క్యాప్సికమ్. చీజీ క్యాప్సికమ్ బాగుందండి. అంటే మనకు ఈ చీజ్ అనేది కిడ్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో చీజ్, క్యాప్సికమ్, బంగాళదుంపలు, తర్వాత మనకు జీలకర్ర, ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో డెఫినెట్లీ వీ కెన్ ట్రై దిస్. చీజ్లో ఉన్న ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే మనకు కరెక్ట్ చీజ్ చూసారనుకోండి మీకు లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే మిల్క్ కూడా ఆవు పాలు అనేది మనకు లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. అందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ ఏ అందరికంటే ఎక్కువ ఎవరికి కావాలంటే పిల్లలకు కావాలి. అది కూడా ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్స్ ముందు కూర్చొని చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళ కళ్ళు కూడా త్వరగా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డబుల్ మనం ఇంకా రోజు కూడా వాళ్ళ డైట్లో చక్కగా విటమిన్ ఏ ఉండేలా చూసుకుంటే చాలా మంచిది. సో చీజీ క్యాప్సికంలో చీజ్ ద్వారా వచ్చే క్యాలరీస్ ఉన్నప్పటికీ చీజ్లో విటమిన్ ఏ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ డిష్ మనం ట్రై చేయొచ్చు. సో చీజీ క్యాప్సికమ్ బాగుందండి. చామదుంపల చిప్స్ కూడా మనం ఇంట్లో చేసిస్తే 100% పిల్లలకు చాలా న్యూట్రిషియస్గా, హైజీనిక్ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. బొబ్బర్ల చుక్కకూర, ఇది ఇంట్లో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందండి. సో డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు.
ఓకే, మరి చూసారు కదా ఇలాంటి వెరైటీస్ అన్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.